చెప్పు. మన ఊరికే వచ్చి ఒకరిని చంపాడు, మన ఊర్లోనే కూర్చొని మందు కొడుతున్నాడు. వాడికి ఎంత ధైర్యం రా! మా ఊరు వచ్చి ఒక్కొక్కరు చంపేసి వెళ్తున్నావు, మాకు చాలా అవమానంగా ఉంది. ఈసారి మేము ఊరుకోరే. ఇలా చూడనా, గొడవ ఉన్నది నీకు శంకరయ్యకి మధ్య కదా. నేను ఆయన పనుణ్ణి మాత్రమే. మీకిష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అడుగుతున్నారు కదా, సమాధానం చెప్ప. అడుగుతున్నారు కదయ్యా, చెప్పవయ్యా. యో, అదే ఆలోచించడానికి ఇక్కడికి వచ్చామయ్యా. మా గ్రామ పెద్దలు చంపేసిన మిమ్మల్ని ఎలా వదిలేస్తే మాకు ఊళ్ళో పొరుగు అనేదే ఉండదు. కాబట్టి మిమ్మల్ని చంపి తీరాల్సిందే. శంకర్ అయితే మేము మాట్లాడుకుంటాం, ఆయన మా మాట ఒప్పుకుంటారు. అన్నా, అక్కడ జరిగిన దానికి మేము గొంతులు మాత్రమే కోసాం. మీరైతే వేరే ఇంకేమైనా కోసుండేవాళ్ళ? ఏ మధురై, మనమంతా ఒకే జాతి వాళ్ళం, ఒకరికొకరం కావాల్సిన వాళ్ళం. ఏ గొడవ వద్దు, వాడిని మాత్రం వదిలేసి వెళ్ళు, మిగతాది మేం చూసుకుంటాం. అన్నా, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. కావాలంటే మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సరుకుందా? నా దగ్గర లేదురా, నీ దగ్గర ఉంది. సరేనా, వాడిని వదిలేసి వెళ్ళాలి అంతే కదా. ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాలో చెప్పండి. అదిగో వెళ్ళి ఆ కారులో కూర్చోబెట్టు. సరేనా? రే, ఆ కారులోకి వెళ్ళి కూర్చో. ఏంట్రా ఇది? రే పోరా, వెళ్ళరా, నేను చెప్తున్నాను కదా, వెళ్ళరా, వెళ్ళు. అన్న ఏం చెయ్యడురా, నేను చూసుకుంటా, వెళ్ళు. చూసుకున్నాను, రండ్రా. ఏంటి సతయ్య, పోయినసారి మన వాడిని ఒకడిని వేసేసాడు కదా, ఇప్పుడు వాడే వచ్చి ఇరుక్కుపోయాడు. నీకు తేలిగ్గా అయిపోయే పని, వెళ్ళి వేసేసిరా. మనోడెళ్ళాడు. ఆ లోపల ఎవర్రా? నీకు ఏముడ్రా? నిన్ను వెళ్ళమని చెప్పానుగా. వెళ్తాననే కదా చెప్పాను. అప్పుడు సరుకు లేదు, ఇప్పుడు సరుకుంది. ఎక్కడా? సూపర్ భద్రే, అందరినీ మట్టి కనిపించావు. రే, ప్రేమించే అమ్మాయినైనా వదిలిపెడతాను, కానీ ప్రాణానికి ప్రాణమైన మిత్రుణ్ణి ఎప్పటికీ వదులుకోను. సూపర్.